మీకు ఎట్లా వచ్చింది అసలు? వాట్ ఈస్ దిస్ ప్రాబ్లమ్ దట్ యు బీన్ ఫేసింగ్? మ్యామ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ కాల్డ్ సయాటికా. సయాటికా అనే పేరు నేను అమ్మ దగ్గరికి వచ్చినాకే నాకు తెలిసింది. ఇట్స్ కాల్డ్ సయాటికా అని. హాస్పిటల్స్లో నాకు ఇట్ సమ్ డిస్క్ ప్రాబ్లమ్, డిస్క్ ఇంజురీ లేకపోతే అలా చెప్పారు. నాకు ఎగ్జాక్ట్ డిస్క్రిప్షన్ దొరకలేదు. సో ఐ వాజ్ సఫరింగ్. నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఆ రోజు. ట్రావెలింగ్ ఎక్కువ చేస్తాను నేను జనరల్గా. సో ఎక్కువ ట్రాఫిక్లో ఉన్నప్పుడు, పెడల్స్ వాడినప్పుడు కానీ, క్లచ్ పెడల్ వాడినప్పుడు, క్లచ్ కొంచెం హార్డ్ అయినప్పుడు నాకు అట్లా పెయిన్ మెల్లిమెల్లిగా డెవలప్ అయ్యి నాకు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. నవంబర్ 2019 నేను MRI స్కాన్ తెప్పించుకున్నాను. సో దే డిసైడెడ్ దట్ ఐ నీడ్ టు గో సర్జరీ, నీడ్ టు అండర్గో సమ్ సర్జరీ. 2019 26th of November 2019 అపాయింట్మెంట్స్ అన్ని ఫిక్స్ చేసుకున్నాను నెక్స్ట్ రోజు సర్జరీకి. అవర్ వెల్ విషర్స్ ఇన్ హైదరాబాద్ ఫోన్ చేసి, సార్ యూ నీడ్ నాట్ అండర్గో సర్జరీ, మాకు తెలిసిన సింధమ్మ గారు ఉన్నారు, ఇలా దే విల్ హీల్ త్రూ సమ్ నర్వ్ ట్రీట్ చేస్తారంటే నాకు అసలు ఏమీ తెలియదు అప్పుడు దాని గురించి. తర్వాత అమ్మగారు ఫోన్ తీసుకున్నారు. అమ్మ ఫోన్ తీసుకొని, అభి దీనికంతా సర్జరీ అక్కర్లేదు, నువ్వు వచ్చే ఐ ట్రీట్ యూ అన్నారు. అదే నేను ఫస్ట్ టైం అమ్మ వాయిస్ వింటాం కానీ, అమ్మతో మాట్లాడటం కానీ, స్లీపింగ్ పొజిషన్లో ఉన్నాను అప్పుడు. నేను ఇంకా వస్తే స్ట్రెచర్ మీద అంబులెన్స్లో రావాలి, అలానే ట్రీట్మెంట్ తీసుకోవాలి. మళ్ళీ వన్ పొజిషన్ పడుకొని ఒక పొజిషన్లో మాత్రమే నేను హ్యాండిల్ చేయగలను ఆ పెయిన్ని, లేకపోతే హ్యాండిల్ చేయలేను. వాళ్ళు చేసే ట్రీట్మెంట్ని నా మీద యూస్ చేసి ట్రీట్ చేసి, దిస్ కండిషన్ ఇస్ కాల్డ్ సయాటికా, ఎందుకు నీకు లెగ్ పెయిన్ వస్తుంది నాకు కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వాట్ ఈస్ వాట్ అనేది. దాని తర్వాత అక్కడి నుంచి ఆ ట్రీట్మెంట్ ఇన్ని షెడ్యూల్స్లో ఉండాలి. బికాజ్ నాది ఎక్స్ట్రీమ్ కండిషన్. నేను స్టార్టింగ్ నాకు బ్యాక్ పెయిన్ రాగానే వస్తే 5 సిట్టింగ్స్లో అయిపోతుంది మీకు.